తెలంగాణ ఉద్యమకాలను గుర్తించేందుకు కమిటీ. ఇప్పపు ప్రమోషన్ కు సర్కార్ యాక్షన్ ప్లాన్. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. భువనగిరిలో 50 లక్షల విలువైన బ్రౌన్ షుగర్ సీజ్. ఇలాంటి వార్తలని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే చాలా కాలంగా ఉన్న డిమాండ్ పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ చైర్మన్ గా డాక్టర్ కె కేశవరావును నియమించింది. కమిటీ సభ్యులుగా పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, అద్దంకి దయాకర్, రాముల్ నాయక్, మోతే శోభన్ రెడ్డి నియమించింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఈ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పపువ్వును గిరిజన కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇప్పపువ్వు ప్రమోషన్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. అడవుల్లో సహజ సిద్ధంగా లభించే ఇప్పపువ్వు గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పపువ్వును ఆహార ఉత్పత్తులు, ఔషధ వినియోగాలు, విలువ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో ఈ పాలక మండలిని రూపకల్పన చేశారు. ఈ బోర్డుకు అశోక్ గజపతిరాజు శాశ్వత చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఆలయ సీనియర్ ప్రధాన అర్చకుడికి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ బోర్డులో స్థానం కల్పించారు. మొత్తం సభ్యులలో తెలుగుదేశం పార్టీ నుంచి 13 మంది, జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1కి చోటు కల్పించారు. ఈ నూతన ట్రస్ట్ బోర్డు పదవీ కాలం బాధ్యతలు చేపట్టినట్టు నుంచి 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఉత్తరాంధ్రలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేయనుంది. విజయవాడ నుంచి నడిచే ఒక రైలుకు కనకదుర్గ పేరు పెట్టే ప్రక్రియకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో సుజనా చౌదరి రాసిన లేఖపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. విజయవాడ నుంచి నడిచే ఒక రైలుకు బెజవాడ కనకదుర్గమ్మ పేరు పెట్టాలని కోరుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గత నెలలోనే రైల్వే శాఖ అధికారులకు లేఖ రాశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని, దుర్గమ్మ భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తూ అమ్మవారి పేరున రైళ్లు నడపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ సుజనా చౌదరి ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకుంటామని తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిషేధిత బ్రౌన్ షుగర్ కలకలం రేపింది. ఓ జూనియర్ కాలేజీ ఆవరణలో అమ్మేందుకు ప్రయత్నించిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ దగ్గర కొందరు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. గ్రౌండ్ పరిసరాల్లో పశ్చిమ బెంగాల్ కు చెందిన హబీబుర్ రెహమాన్, ఖదీర్ అనే 2 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 50 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ కు తరలించారు. ప్రాథమిక విచారణలో ఈ బ్రౌన్ షుగర్ ను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా తెలిసింది.